ఎల్నినోపై అసెంబ్లీలో చర్చ పెడితే జగన్ రాలేదని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. జగన్ పాలనా వైఫల్యాలను ఎండగడతామనే భయంతోనే సభకు రాకుండా ప్రెస్ మీట్లు పెడుతున్నారని విమర్శించారు. జగన్ హయాంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్లక్ష్యానికి గురయ్యాయన్నారు. పట్టిసీమను విమర్శించిన జగన్ ఇప్పుడు దాని ప్రయోజనాలను చూడాలని అన్నారు. చంద్రబాబు ముందు చూపుతో జలాశయాల్లో నీటిని నిల్వ చేయడం వల్ల ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొంటున్నామని తెలిపారు. రాయలసీమకు జగన్ ద్రోహం చేశారంటూ మంత్రి కొల్లు మండిపడ్డారు. దానికి తగ్గట్లుగా ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకోలేదని చెప్పి ఇవాళ అభూత కల్పన చేసి మాట్లాడుతున్నారు. క్రైసిస్ వచ్చినప్పుడు ఆ క్రైసిస్ ని ఎలా ఫేస్ చేయాలి, రేపు రాబోయే కాలంలో ఎలా ఉంటుందని చెప్పి ఆలోచన చేసి తగు చర్యలు తీసుకున్నటువంటి ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. ఎల్నినో అనేది ఒక ఆంధ్ర రాష్ట్ర సమస్య కాదు. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా ఈ ఎల్నినో ప్రభావం వల్ల ఇబ్బందులు ఉన్నాయి. మంచినీళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఏదైనా ఉంటే ఎక్కడైతే ఆరుతడి పంటలను లేకపోతే ఆల్టర్నేట్ క్రాప్ వేసుకోవాలని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదేదో చెప్తా ఉన్నారు. అంత శ్రద్ధ ప్రజల పక్షాన మీకుంటే, అంత నిబద్ధత మీకుంటే అసెంబ్లీలో మేము చర్చ పెట్టాము. ఎక్కడికి పోయారు మీ ఎమ్మెల్యేలు? ఎక్కడ పోయారు మీరు? అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి ఇప్పుడు ఏదో మీరు ప్రెస్లో మాట్లాడతాం కాదు. మేము ఓపెన్గా డిబేట్ చేశాం. ఎలాంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటా ఉంది ఇవన్నీ కూడా ఓపెన్గా మేము చెప్పడం జరిగింది. మీరేం చేశారు? ఇళ్ల దగ్గర పడుకున్నారు. ప్రజా సమస్యలు మీకు అక్కర్లా, రాజకీయం చేయటమే మీకు కావాలి. రాజకీయం చేసి ఏ రకంగా లబ్ధి పొందాలనేది మీ యొక్క ఆకాంక్ష. ఇంత దుర్మార్గమా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు కూడా మీరు ఒక 54 మండలాల్లో కరువు వచ్చింది. మీరు ఏం చర్యలు తీసుకున్నారు? మీ టైంలో కూడా చాలాసార్లు అతివృష్టి అనావృష్టి వల్ల నష్టపోయినట్టు సందర్భాలు ఉన్నాయి కదా. రైతాంగాన్ని మీరు ఏం ఆదుకున్నారు? మీరు చర్చించడానికి అసెంబ్లీకి వస్తే అవన్నీ అడుగుతారనే భయపడి మీరు ఇంట్లో పడుకున్నారు. దాదాపు 20,000 కోట్ల రూపాయలు రైతాంగం నష్టపోతే మీరేం సహాయ సహకారాలు అందించారు చెప్పండి. రాయలసీమ మీద ఈరోజు ప్రేమ నటిస్తూ ఉన్నారు. మీ 5 ఏళ్ల పాలనలో రాయలసీమకి ఇరిగేషన్ ప్రాజెక్టులకి మీరు ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి. కేవలం 2,000 కోట్లు మాత్రమే మీరు ఖర్చు పెట్టారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 13,500 కోట్ల రూపాయలు ఈరోజు రాయలసీమ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడతా ఉన్నాం. పట్టిసీమ గురించి అవహేళన చేశారు. ఆ రోజు పట్టిసీమ దండగన్నారు. పట్టిసీమ పంపులు ఉల్లిపాయలకి కాటాకేయాలని చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా మీ రికార్డులు ఉన్నాయి. ఇవాళ అదే పట్టిసీమ లేకపోతే డెల్టా ప్రాంతంలో కనీసం తాగడానికి కూడా నీళ్లుండే కాదు. కానీ ఇవాళ పట్టిసీమ వల్ల ఎల్నినో ప్రభావాన్ని కొద్దిగా తగ్గించగలిగాం. ఈ ప్రాంతంలో తాగునీరు కానీ సాగునీరు కానీ కొంతవరకు ఇవ్వగలుగుతా ఉన్నాం. అలాగే హంద్రీనీవ 3,800 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం వల్ల కర్నూలు, అనంతపురం, అన్నమయ్య జిల్లా, చిత్తూరు జిల్లాలకి ఒక వరప్రసాదంగా అయిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు వల్ల రిజర్వాయర్లో కొంత నీళ్లు నిల్వ చేయగలిగాం. తుంగభద్రకి 33 గేట్లు బిగించాం. అలాగే డ్రిప్, రాయలసీమ రైతులకి డ్రిప్ సబ్సిడీ మళ్ళీ తిరిగి ఇవ్వగలిగాం. మీరు అదే డ్రిప్ సబ్సిడీని రద్దు చేశారు. అలాగే వెలుగొండకి ఇవాళ 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అందులో ఇవాళ నిరాశ్రితులు కూడా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఇచ్చి అతి త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించబోతున్న విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మీకు ఏమాత్రం చిత్తశుద్ధం జగన్మోహన్ రెడ్డి గారు? మీరు అసలు ఇరిగేషన్ గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాయలసీమలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 102 ప్రాజెక్ట్ టెండర్లు క్యాన్సిల్ చేశారు. కేవలం మీ స్వార్థం కోసం, మీ స్వార్థ ప్రయోజనాల కోసం అవి రద్దు చేసి మీ అన్యాయాలకు అప్పచెప్పుకోవడం కోసం ఇవాళ రాయలసీమకి అన్యాయం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మీరు ఆనాడు తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్కి మీరు తలొగ్గి ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేశారనేది వాస్తవం కాదా? ఆ రోజు వాళ్ళు పైన ప్రాజెక్టులు నిర్మాణం చేసుకుంటే మీరు కళ్ళు మూసుకుని నిద్రపోయారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనేది మీ కళ్ళకు కనపడలేదా? ఈ రకంగా అనేక రకాలుగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేసి